నెల్లూరు రూరల్ మండలం గొల్ల కందుకూరు, సజ్జాపురం, పాత వెల్లంటి, కొత్త వెల్లంటి, కందమూరు గ్రామాల్లో వేడుకగా పల్లె పండుగ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి శిలాఫలకాలను ఆవిష్కరించారు. పల్లె పండుగ కార్యక్రమానికి విచ్చేసిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గిరిధర్ రెడ్డిలకు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బూడిద విజయ్ కుమార్, నర్సింగ్ కొండ చైర్మన్ అచ్యుత శంకర్ రెడ్డి, మాజీ చైర్మన్ సురేంద్ర రెడ్డి, సీనియర్ నాయకులు ఎందుకూరు శ్రీనివాసులు రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్ఛార్జ్ దాట్ల చక్రవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సార్ 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 ఓకే సార్ 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 నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చంద్రన్న పల్లె పండుగ. చంద్రన్న పల్లె పండుగలో భాగంగా 4 రోజుల పాటు ఈరోజు, రేపు, ఎల్లుండి, మర్నాడు ఈ 4 రోజుల పాటు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 18 గ్రామాల్లో 11 కోట్ల వ్యయంతో ఆ యొక్క అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలు. వాడవాడలా కూడా, ప్రతి గ్రామంలో కూడా ఏదైతే ఆ యొక్క ప్రజలకు అవసరమైనటువంటి అభివృద్ధి పనులు పూర్తి చేసి అంకితం ఇచ్చే కార్యక్రమం చంద్రన్న పల్లె పండుగ. ఈనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా సర్వనాశనం అయిపోయినా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తన అపార అనుభవంతో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేస్తూ, మరోపక్క ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ, అంతేకాకుండా అద్భుతమైన అమరావతి రాజధాని నిర్మిస్తూ ఆంధ్రప్రదేశ్ దిశ మార్చే పోలవరాన్ని పరుగులు పెట్టిస్తూ, మన బిడ్డలకి ఉద్యోగాలకు వచ్చేదానికి పెట్టుబడులు ఆకర్షిస్తూ ఈ రాష్ట్రం కోసం చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టం చేస్తారు.